వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఆపరేషన్ సింధూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. 2.0 కూడా స్టార్ట్ అయిందని చెప్పాలి. యాక్చువల్గా మార్కెట్ అయితే ఈరోజు చూసుకుంటే మార్నింగ్ స్టార్ట్ అవడం అయితే గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొద్దిసేపటికి సెన్సెక్స్ వచ్చేసి ఒక 900 పాయింట్లు అండ్ నిఫ్టీ వచ్చేసి కూడా కంప్లీట్ నెగిటివ్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో అయితే వాలటాలిటీ అయితే బాగా కనిపించిందని చెప్పాలి. వాలటాలిటీ ఇండెక్స్ అయితే ఇంచుమించు 23 పాయింట్లు అయితే పెరగడం జరిగింది. సో మార్కెట్లో అయితే కొంచెం ఫియర్స్ అయితే బాగానే కనిపించినాయని చెప్పాలి. అండ్ ఈరోజు సెక్టార్ వైజ్ చూసుకుంటే రియాలిటీ సెక్టార్ అయితే బాగా పడిపోవడం జరిగింది. అండ్ డిఫెన్స్ సెక్టార్ మాత్రం కొంచెం బాగా పుంజుకుందని చెప్పాలి. రియాలిటీ సెక్టార్ వచ్చేసి ఒక 3% అయితే పడిపోవడం జరిగింది. అండ్ డిఫెన్స్ సెక్టార్ వచ్చేసి ఒక 3% పెరగడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు 1% అయితే డౌన్ అవడం జరిగింది. యాక్చువల్గా నిన్న ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత 9 ప్లేసుల్లో దాడులు చేశాం. అండ్ పాకిస్తాన్ కూడా దానికి ప్రతిదాడులు చేయడం జరిగింది. కానీ మన ఇండియన్ ఆర్మీ అయితే వాటి డ్రోన్స్ను అయితే న్యూట్రలైజ్ చేయడం జరిగింది. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అయితే మొత్తం కొలాప్స్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే వార్ అయితే బాగా జరుగుతుంది. అండ్ ఇటువైపు స్టాక్ మార్కెట్ చూసినా ఒక ఇంచుమించు ఈరోజు సెన్సెక్స్ వచ్చేసి ఒక 800 పాయింట్లు, నిఫ్టీ కూడా కొంచెం నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే కంటిన్యూగా ఒక 3 వీక్స్ విన్నింగ్ స్ట్రీక్లో ఉన్న నిఫ్టీ అయితే డౌన్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా మార్కెట్లు ఈ వీక్ అంతే నెగిటివ్ క్లోజింగ్ అని చెప్పాలి. మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతున్నాయి అండ్ వార్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, మన ఇండియా స్టాక్ మార్కెట్ పైన వార్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, మనతో పాటు విశ్లేషణ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ప్రజెంట్ వార్ ఫియర్స్ అయితే బాగా నడుస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఏం చేయాలి, రిస్క్ ఫ్రీ సెక్టార్లు ఏంటి, అండ్ మనం వేటిపైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి టైంలో? ఓకే, ఓవరాల్గా నిన్నటికి ఈరోజు చూస్తే 1366 పాయింట్లు లోకి హైకి డిఫరెన్స్ రావడం జరిగింది. మళ్ళీ చివరికి 880 మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా డిఫెన్స్ వరకు ఓకే పాజిటివ్, కానీ ఎప్పుడైతే యుద్ధం కనుక ఆగిపోతే మళ్ళీ ఈ డిఫెన్స్ స్టాక్స్ ఎంతైతే బాగా పెరిగినాయో మళ్ళీ అవి బాగా పడే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని మనం గమనించాల్సింది ఏంటిది అంటే, డిఫెన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా అయితే పెరిగినాయో అదొకటి, అంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరైతే బైలో ఉన్నారో ఒకవేళ ఏదన్నా యుద్ధం కనుక ఆగిపోతుంది, ఏదన్నా జరిగినప్పుడు ఫాస్ట్గా మనం ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉండాలి. ఇక తర్వాత ఇప్పుడు ఏవైతే రంగాలు, అంటే ఉదాహరణకి ఏవైతే విమానయాన రంగం ఒకటి, పర్యాటక రంగం ఒకటి, ఏవైతే రియల్ ఎస్టేట్ రంగం ఒకటి, అవి రాబోయే రోజుల్లో ఎఫెక్ట్ బాగా పడుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు టూరిస్టులు ఏవైతే జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ, పెహల్గాము, అమర్నాథ్ యాత్ర ఇవన్నీ కూడా ఆగిపోయినప్పుడు ఈ టూరిస్టులు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫ్లైట్లు కానీ అంటే అక్కడ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం బిజినెస్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ సెక్టార్ మాత్రం పెద్దగా రాబోయే రోజుల్లో అవి పెరిగే అవకాశాలు ఉండవు. యాన్యువల్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది, యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. అవి ఏవైతే వాల్యూ ఉన్నాయో అవి కనుక రిస్క్ తీసుకొని పర్లేదు కొంచెం వెయిట్ చేస్తామని అనుకున్న వాళ్ళు ఆ షేర్లు బై చేయాలి. ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఓకే, ఎందుకంటే ఎటువంటి ఏమున్నా కానీ ఫుడ్కు సంబంధించిన సెక్టార్ మాత్రం ఇప్పుడు ఇటువంటి టైంలో అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ షేర్లు పెరుగుతాయి ఎఫ్ఎంసీజీ సెక్టార్ వరకు. ఇక తర్వాత మనము చూడవలసింది ఏంటిదంటే, ఇప్పుడు ఏదైతే ఉందో పేరుకి ఇప్పుడు పాకిస్తాన్ పెద్ద ఎఫెక్ట్ ఉండదు, అది ఎంత చిన్న దేశం అయినా కానీ నష్టం మాత్రం రాబోయే రోజుల్లో వాళ్ళకి నష్టం ఎక్కువ ఉంటుంది. మనకు కూడా ఆ ఎఫెక్ట్ కొన్నాళ్ళ పాటు ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు చైనా వాళ్ళు మన బోర్డర్లోకి రాగానే వెంబటే క్యాబినెట్ అప్రూవల్ చేయడం 40,000 కోట్లు వెంబటే ఆ చైనా వాళ్ళని మన భూభాగం నుంచి తరిమి కొట్టడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చేయడం తోటి ఇప్పుడు ఈ సింధూరం అనే ప్రోగ్రామ్ తోటి ఇప్పుడు చేయడం జరుగుతుంది. కాబట్టి కానీ ఇప్పటి నుంచి కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది మార్కెట్లో మాత్రం ఎప్పుడు ఏదో ఒక విధమైన ఉంటుంది. ఎంత చర్చలు చేస్తాము, ఏదైనా సామరస్యంగా అన్నా కానీ నమ్మేది ఉండదు అనమాట. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుద్దు అనేది ఉంటుంది. ఇంతకుముందు వార్స్ వచ్చినప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా ఉండదు సార్, ఎలా రియాక్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉండవచ్చు?
అవన్నీ టెంపరీ. ఇప్పుడు సపోజ్ చైనా వాళ్ళు మన భూభాగంలోకి వచ్చినప్పుడు వెమ్మటే స్ట్రైట్ గా గీత కొట్టినట్టే ఉంటది 3 గంటలకి ఎండ్ ఆఫ్ ద అనమాట. మళ్ళీ ఏమైంది, చైనా వాళ్ళని మనం తిప్పి కొట్టినాం అనగానే ఆటోమేటిక్ మళ్ళీ మనది బౌన్స్ బ్యాక్ అవ్వటం, వెమ్మటే క్యాబినెట్ అప్రూవల్ చేయటం, ఏది డిఫెన్స్ కోసం 40,000 కోట్లు అప్పుడు అనమాట. ఆ టైంలో క్యాబినెట్ అప్రూవల్ చేయటం. అయితే ఇప్పుడు ఇరాను, ఇజ్రాయెల్, గాజాలు, రష్యా, ఉక్రెయిన్ ఆ వార్లు అన్నప్పుడు మార్కెట్లు పడతాయి, కానీ మన మార్కెట్కి ఎఫెక్ట్ ఉండదు. రెండోది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వటం జరిగేది. ఇప్పుడు కూడా అదే కథ అనమాట. అయితే మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఈ సింధూరం తర్వాత నిన్న క్లోజింగ్ లో బాగా పట్టడం జరిగింది, మళ్ళీ ఈ రోజు కూడా బాగా పట్టడం జరిగింది. ఇది ఒక సెంటిమెంట్ కింద అనమాట. అంటే ఇది ఎన్నాళ్ళు జరుగుద్దో, ఏం జరుగుద్దో, మనకి ఏం నష్టం ఉండకపోయినా పెద్దగా దాని మీద ప్రభావం అయితే ఉంటుంది ఒక విధమైన ఏంటది. రెండోది రేపు ఎల్లుండి వీకెండ్ కాబట్టి ఈ రోజు కొంచెం సెంటిమెంట్ కిందనే లెక్కేసుకోవాలి. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ రావడం జరిగింది. చాలా మంది ప్యానిక్ అవ్వడం కూడా జరుగుద్ది. ఎందుకంటే ఏమన్నా లేనిపోయింది, ఇంకా ఎంత పడుతుందో ఏమో, ఈ యుద్ధం ఎప్పుడు ఆగుద్దో ఏమో, నష్టం ఎక్కువ జరుగుద్ది, ఎందుకులే చాలు మన పైసలు మనం ఎన్కాష్ చేసుకుందామనో, కొద్ది నష్టంతో బయటపడదామనో అవన్నీ కూడా జరుగుతాయి. రేపటి సెలవు, మళ్ళీ మండే తర్వాతనే మన మార్కెట్లు. అయితే వరల్డ్ మార్కెట్లు పాజిటివ్లోనే ఉన్నాయి, అయినా కానీ మన మార్కెట్ల మీద ఈ ఎఫెక్ట్ ఉండటం జరుగుతుంది. అదొకటి మనం గమనించాలి. మెయిన్ ఇదే, ఈ పాకిస్తాన్ మన బోర్డర్ తోటి మన మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు బాగున్నాయి, యూరోప్ మార్కెట్లు బాగున్నాయి, ఏషియన్ మార్కెట్లు బాగున్నాయి, అమెరికా మార్కెట్లు బాగున్నాయి, కానీ మంది మన మార్కెట్లు కాబట్టి అంటే ఈ పాకిస్తాన్ ఆల్రెడీ పోర్ట్ఫోలియోలు మెయింటైన్ చేసిన వారు లాంగ్ టర్మ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు మళ్ళీ కొనాలి, ఆఫ్టర్ క్యాష్ తర్వాత మళ్ళీ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవాలనుకో చాలా మంది అనుకున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు వాల్యూ ఉన్నాయి. ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసినాయి, యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఆల్రెడీ కొన్ని వచ్చేసినాయి, ఇంకా కొన్ని ఇంకొక 1 వీక్ లో వచ్చేస్తాయి మాక్సిమం. అప్పటికల్లా మనం డేటా తీసుకోవాలి. ఏమేమి సెక్టార్లు ఇప్పుడు ఏవైతే అంటే ఎక్కువ శాతం రిజల్ట్స్ బాగున్నాయి లాస్ట్ ఇయర్కి ఇప్పటికి, ఏవైతే కంపెనీలు మంచిగా ఉన్నాయో అవి తీసుకొని కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ బాగున్నాయి, మార్కెట్ బాగలేదు కాబట్టి కొనుక్కోవడానికి మంచి టైం. ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళు కొనుక్కోవడానికి మంచి టైం అన్నమాట ఇది. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఇప్పుడే కాకపోయినా 4 రోజులు అబ్జర్వ్ చేసైనా వాళ్ళు కొనదలుచుకున్న దాంట్లో కొద్ది మొత్తం, సపోజ్ ఇప్పుడు ఒక ₹1,00,000 పెట్టుబడి పెడదాం అనుకుంటే 20,000, 30,000, 20,000, 50,000 అట్లా 3-4 విడతలుగా పెట్టాలి. ఎందుకంటే ఒకటేసారి పెడితే ఇంకొంచెం పడ్డది అనుకోండి, దాని బదులు ఒక 30%, 20% అట్లా ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. అప్పుడు ఏమైందంటే ఒకవేళ పెరిగింది అనుకోండి కొన్న వాటికి పెరుగుతాయి, తగ్గింది అనుకోండి కొనుక్కునే వాటికి తక్కువ ధరలో దొరుకుతాయి. లాంగ్ టర్మ్ కి ఆలోచించాలి. ఇప్పుడు ఎవరైతే మీరు అన్నట్టు పిఎంఎస్లు ఉంటాయి, అవన్నీ ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం అనమాట. ఇప్పుడు ఫైనల్ గా సాటర్డే సండే హాలిడే, మండే ఎలా ఉండదు సార్ మార్కెట్? మండే అనేది ఈ యుద్ధ వాతావరణాన్ని బట్టే ఈ లోపల మరి ఇంకా ఎంతవరకు నష్టం జరుగుద్ది మనం అప్డేట్ అవుతా ఉన్నాయి న్యూస్. ఈ అప్డేట్ అయిన న్యూస్ ని బట్టి మనము రేపు ఎల్లుండి అయితే ఈ యుద్ధ వాతావరణం అయితే ఇప్పట్లో అయిపోయేటట్టు కనపడట్లేదు. ఎందుకోసం అంటే నిన్న కూడా గురుద్వారాలో ఎక్కడో జరిగింది అనేది ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటువంటివి గుళ్ళు, గోపురాలు, లేకపోతే గురుద్వారాలు, మన ఇండియాలో సెంటిమెంట్ ఉన్నటువంటి వాటి మీద, లేకపోతే ఇప్పుడు మన హైదరాబాద్ కూడా థ్రెట్ ఉన్నట్టుగా న్యూస్ రావటం, తిరుపతి, ఇవన్నీ కూడా ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాటన్నిటికీ నిఘా పెంచడం, ఇస్రో కానీ వాటి ఏవైతే శాటిలైట్ సెంటర్లు ఉన్నాయో వాటి మీద నిఘా పెంచడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అటువంటి వాటి మీద దాడి చేసే ఉద్దేశాలు ఉన్నాయని మన వాళ్ళు నిఘా పెంచడం. ఇవన్నీ మనం ఈ 2 రోజులు తెలిస్తే తప్ప మనము మండే మార్నింగ్కి మనం అనేది లేదు. ఎందుకంటే మండే మార్నింగ్ కల్లా ఏదైనా జరిగితే మార్కెట్లకు ఏదైనా కోలుకోవడం జరుగుతుంది. లేకపోతే ఇంకా ఇవాళకి రేపటికి సర్దుమణికి తప్ప మళ్ళీ యుద్ధ వాతావరణం ఇలానే కొనసాగితే మళ్ళీ మండే కూడా గ్యాప్ డౌన్ తోట ఏదన్నా అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఏదన్నా ఇప్పుడు ఒక సెంటిమెంట్కి వచ్చినాక ఇమీడియట్ గా బయింగ్కి రారు. ఎవరైతే ఇంట్రాడే చేసేవాళ్ళో ఎవరో కొద్ది మంది అనమాట. కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంత జరుగుతున్నా మన మార్కెట్లు పడకపోవడానికి రీజన్ ఏంటిది, నిన్న పడ్డా కానీ ఎఫ్ఐఎల్ బయింగ్ లోనే ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు సెల్లింగ్ ఉన్నారు. అంటే ఎఫ్ఐఎల్ బయింగ్ ఉన్నంత వరకు మన మార్కెట్లకు పెద్ద దోకాయ ఉండదు. వాళ్ళు కూడా సెల్లింగ్ మొదలు పెట్టిండ్రు అనుకోండి, ఇక ఈ పాకిస్తాన్ తో పని లేకుండా మన మార్కెట్లు అంతకుముందు 6 నెలలు పడ్డాయి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. అప్పుడు ఏముందని మనకి ఏం లేదు. ఎఫ్ఐఎల్ అమ్మటం తోటి
మన మార్కెట్లు కొన్ని వేల పాయింట్లు పడిపోవడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ అని మనం అంటున్నాం, ఒక సెంటిమెంట్ కాదు. పాకిస్తాన్ అనేది ఒక అంటే అది చెప్పుకోవడానికి తప్ప మన మార్కెట్ కి అసలు ఏమీ లేదు. ఎఫ్ఐఎల్ కొంటున్న కాలం ఓకే మన మార్కెట్లు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఒక మన బోర్డర్ కాబట్టి, మన దాయాది కాబట్టి, మన పక్క దేశం కాబట్టి, మనలోంచి విడిపోయింది కాబట్టి మనకుంటుంది ఎఫెక్ట్. మిగతా దేశాలకు ఉండదు. అయినా కానీ పాకిస్తాన్ మనల్ని ఎదుర్కొనే అంత శక్తి లేదు వాళ్ళకి. వాళ్ళ దేశం అంతా వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళ దాంట్లోంచి విడిపోయిన వాళ్ళే మళ్ళీ గొడవలు అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఈ 2 రోజులు ఎంతవరకు నిలదొక్కుంటారు, వాళ్ళ యొక్క యుద్ధ సామాగ్రి అవన్నీ కూడా ఓకే సార్. అప్పుడు అయిపోయినాయి అనేది, వాళ్ళకి ఎక్కడా కూడా ఏ దేశం సపోర్ట్ చేయట్లేదు అనేది, మెదలకుండా ఉన్నటువంటి భారతదేశం వాళ్ళు పహల్గాంలో వాళ్ళు చేయబట్టే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది అందరికి తెలిసిపోయింది. అందరు కూడా మనల్ని అనేది ఏం లేదు, వాళ్ళనే అంటారు. కానీ మరి అది నష్టం అయితే జరిగిపోతూనే ఉంది. మనకు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది, ఉండేది కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ముందు. ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తారో మళ్ళీ అనేది ఉంటుంది అనమాట. ఓకే సార్. ఓకే, భయంగా ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సత్యనారాయణ గారు చెప్పేది ఏంటంటే మార్కెట్లో అయితే కొంచెం వార్ ఫియర్స్ ఉన్నాయి కానీ అది టెంపరీ. కాకపోతే కొంచెం మార్కెట్ వార్ ఫియర్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. టెంపరీ మాత్రమే, అది తొందరలోనే మళ్ళీ మామూలు స్టేజ్కి వస్తుందని అయితే ఇన్వెస్టర్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.